హరిహర వీరమల్లు టికెట్ ప్రైస్ పెంచడం ఇటు తెలంగాణలో కూడా ప్రీమియర్ షో ఇవ్వను అని చెప్పిన ప్రభుత్వమే ఆ సినిమాకి సపరేట్ గా ప్రీమియర్ షో ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పంచ్ ప్రభాకర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. చూసారా సార్ సినిమా? సినిమాలు నేను చూడడం మానేశా. ఉమ్, నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాగా చూసేవాడిని. ఎందుకంటే ఉమ్, బాలకృష్ణ అల్లరి చేష్టలు, కోతి మాటలు చూడలేక ఐ స్టాప్డ్ లాంగ్ టైమ్. 30 years నుంచి నేను బాలకృష్ణ సినిమాలు చూడను. ఏదో ఇప్పుడప్పుడు మీమ్స్ అవి చూస్తాను కానీ బట్ సినిమాలు చూడను. కళ్యాణ్ సినిమాలు చూసేవాడిని. బట్ వెన్ కళ్యాణ్ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ వితౌట్ రీజన్, ఉమ్, ఏమీ రీజన్ లేదు అతను. ఎక్కడ ఉమ్, వాక్యూమ్ స్పేస్ లేదు. క్రియేట్ చేసుకోవాలని వచ్చాడు కానీ క్రియేట్ చేసుకోలేదు అతను. ఏదో సంథింగ్ ఎల్స్ హీ కేమ్ ఫర్ సంథింగ్ ఎల్స్, ప్యాకేజ్ కోసం. ఏదో తెలియదు నాకు. ఆయనే చెప్తాడు కదా, నేను ఎందుకు వచ్చానో రాజకీయాల్లోకి నాకే తెలియదు, పరిపాలన నాకు ఇష్టం లేదు, నాకు చెయ్యలేను అని చెప్పాడు. ఉమ్, మరి అట్లాంటప్పుడు పరిపాలన చేయాలని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు కానీ బట్ ఐ స్టాప్డ్ వాచింగ్ హిమ్. ఉమ్, నిజ జీవితంలో నటిస్తున్నప్పుడు అది చూసినప్పుడు మళ్ళీ సినిమాలకి నేను ఎందుకు పోతాను? ఉమ్, మళ్ళీ వచ్చేసాడు కదా పాలిటిక్స్ లో, రోజు రోడ్ల మీద నటిస్తున్నప్పుడు. ఉమ్. దెన్ వై షుడ్ గో టు మూవీ? దేర్ ఓకే. ఇస్ నో బిగ్ డిఫరెన్స్. అది నాకు మీ ప్రశ్న, నా సమాధానం. రైట్. ఈ హరిహర వీరమల్లు సినిమా కోసం స్పెషల్ గా టికెట్ ప్రైస్ ని పెంచడానికి జీవో తీసుకొని వచ్చారు. మీ ఒపీనియన్ ఏంటి దాని గురించి? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు రాజకీయాలలో రాజకీయ నాయకులు సినిమాలలో ఇంటర్ఫియర్ కారు ఉమ్, జనరల్ గా. మొట్టమొదట మరి రేవంత్ రెడ్డి అలియాస్ పొట్టిరెడ్డి అంట నేను మామూలుగా మా రెడ్డిలో, మేమందరం రెడ్లమేలే. అఫ్ కోర్స్ ఈ మేమిద్దరు, మా దోస్తానా ఉంది మా అందరికి. కోమటిరెడ్డి, మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఉమ్. అది పుష్ప అనే మూవీ ఈజ్ ఏ, ఏమంటారు, వరల్డ్ హిట్ కదా అది. అవును. బిగ్గెస్ట్ హిస్టరీ, సినిమా హిస్టరీలో అది బిగ్గెస్ట్ హిట్. ఉమ్, దాన్ని కట్టడి చేయడానికో లేకంటే ఎలా జరిగింది, ఇప్పుడు ఎవరో చనిపోయారు దురదృష్టకరంగా. ఒక కుర్రాడు, ఒక ఆవిడ చనిపోయింది పాపం. ఉమ్, దాన్ని సినిమా హీరోకు ఆపాదించడం అనేది, అది ఐ థింక్ దిస్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ చరిత్రలో మీరు, అంటే నీకు వయసు తెలియదు కానీ నాకు 57 58 సంవత్సరాలు. నేను ఇంతవరకు చూడలే. ఒక ఉమ్, తొక్కిసలాల్లో చనిపోయినప్పుడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్స్ లో కాకుండా, ఈవెంట్ సినిమా థియేటర్ యాజమాన్యం కాకుండా అక్కడికి అటెండ్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ఫస్ట్ టైం. ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఎన్నో స్టేజ్లు కూలిపోయి ఎంతమంది చచ్చిపోయింటారు, ఆ పాలిటీషియన్ ఎప్పుడు అరెస్ట్ చేయలే. అవును. ఇంతవరకు ఏం ఎక్కడ జరగలేదు. ఎక్కడన్నా దాఖలాలు? లేవు లేవు. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది అదేదో గుడిలో కూడా ఒకసారి, ఏదో సమ్ పుష్కరాల్లో. ఉమ్, అప్పుడు ఎవరు అరెస్ట్ చేయలేదు. అవును. మనుషులు మాత్రం చచ్చిపోయినారు. ఒక ఇక్కడ అక్కడ 29 మంది చనిపోతే, ఇక్కడ ఇద్దరు చనిపోతే డైరెక్ట్ గా అరెస్ట్ అరెస్ట్ చేసి. చేశారు. దట్ ఈస్ అ కాంట్రవర్సీ. ఉమ్, అప్పుడు అసెంబ్లీ వేదికగా ఆయన, అదే సూపర్ సిక్స్, అదేమంటారు, 6 పథకాల గ్యారెంటీనా ఏదో ఉంది కదా ఆయన, మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఉమ్. కాంగ్రెస్ లో తీసుకొచ్చినవి, Yes, yes. వాటికంటే ఇంకా బలంగా బల్లగుద్ది వాదించాడు అసెంబ్లీలో. ఉమ్, హిందీలో, ఇంగ్లీష్ లో, తెలుగులో, 3 భాషలో చెప్పాడు అందరికి అర్థమయ్యేటట్లు. నేను హిందీలో చూసా. ఉమ్, ఆయన హిందీ ఎందుకులే మనకి, నేను తెలుగులోనే మాట్లాడదు. ఎందుకంటే జబ్ తక్ మై సీఎం రహతా హూ తబ్ తక్ మై ఓ ఇంక్రీజ్ నై కరూంగా అన్నాడు. ఓ, ఉమ్, చాలా మంచి, చాలా 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 థ్యాంక్స్ రా భయ్. దాంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కూడా మాట్లాడినాడు. ఉమ్, పొట్టిరెడ్డితో పాటు, రేవంత్ రెడ్డి గారితో పాటు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కూడా మాట్లాడాడు. అందరూ అందరూ మా రెడ్లేలే మేమందరం. ఆఫ్టర్ ఆల్, నువ్వు ఏదో ఓకే, నువ్వు ఏదో మాట, ఏదో భాషను దియా, లేకంటే వచన్ దియా, లేకంటే యు గేవ్ సమ్ వర్డ్ అండ్ దెన్ యువర్, నువ్వు దాన్ని పోగొట్టుకోవడం అనేది ఓకే. ఇప్పుడు అలవిగాని హామీలు ఇచ్చినప్పుడు పోగొట్టుకోవడం, దాన్ని నేను కూడా ఏమన్ను. ఉమ్, ఆఫ్టర్ ఆల్ అది నీ చేతిలో ఉంది. ఉమ్, సినిమా టికెట్లనే నువ్వు అసలు తెలంగాణ ప్రజలకు చేయాల్సింది పోయి తెలంగాణ ప్రజల దగ్గర దోచిపెట్టి 600 నుంచి 900 వరకు దోపిడీ అది. ఉమ్, మామూలు సినిమా, ఎవరైనా ఆహ్లాదం కోసం, ఆనందం కోసం సినిమా పోతారు. ఫస్ట్ డే పోవాలనే చాలా మందికి కుతూహలం ఉంటది. ఉమ్, ఆ ఉత్సాహాన్ని, కుతూహలానికి నువ్వు దానికి
టార్గెట్ పెట్టి డబ్బులు వసూలు చేసామంటే ఐ థింక్ ఇంతకంటే హీనంగా ఏది ఉండదు. అసలు అసలు రాజకీయాలకి సినిమాలకి ముడి పెట్టడం అనేదే ఇది కొత్తగా చూస్తున్నాను నేను. కొత్త ఒరవడి. ఉమ్, ఒక 5-6 ఏళ్ల నుంచి వస్తుంది ఇది. ఇంతకు ముందు లేదు ఇట్లా. ఆ బాలకృష్ణ ఏదో మాట్లాడేవాడు, అన్ని కూడా పట్టించుకునేవాడు. వీడికి మెంటల్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నడిచిపోతుంది. ఐ మీన్ దిస్ ఇస్ ద ట్రూత్ వాట్ ఐఎమ్ ఉమ్, టాకింగ్ రైట్. ఆయన ఎలివేషన్స్ ఓ పక్క, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు చేసేవాళ్ళు ఎలివేట్ అయ్యేవాడు. కొంతమంది అమాయకుడు అనేవాడు, కొంతమంది ఎదవ అనేవాడు. నాలాంటి వాడు అసలు వాడిని చూడను, అది వేరే విషయం. కానీ నేను ఐ క్యాన్ ఐ క్యాన్ ఐ క్యాన్ సీ దెమ్ విత్ మై ఐస్. అంటే అంటే వాళ్ళు వేరే క్యాస్టా లేకంటే సినిమా వాళ్ళని కాదు కానీ, బట్ ఐ నీడ్, నేను ఇప్పుడు ఒక వ్యక్తిని గౌరవించాలన్నా, ఒక వ్యక్తిని చూడాలన్నా దానికి ఒక స్టాండర్డ్స్ ఉండాలా. ఆ స్టాండర్డ్స్ కి ఎక్కడ లేవు. సో నేనేం పట్టించుకోను. సో ఒక గవర్నమెంట్ ఎంత ఫీల్ ఇప్పుడు ఆ తెలంగాణ గవర్నమెంట్ మీద ఎంతో అపవాదం ఉంది ఇంతవరకు. ఏమంటారు వాళ్ళు? మీ స్టేట్ లో ఏం పెట్టారు? ఏది అది నేమ్? సూపర్ సిక్స్ కాకుండా ఏమంటారు అక్కడ? 6 గ్యారెంటీలా? గ్యారెంటీ. 6 గ్యారెంటీల్ని అధపాతాలను దొక్కేసి, గ్యారెంటీ ఇవ్వని డబ్బుల్ని, ఏం రత్నం గారికి డబ్బులు లేకంటే పవన్ కళ్యాణ్కు ఏమే పల్లెల్లో పెట్టి డబ్బులు ఇవ్వాలని, అది ఏంది? తెలంగాణ కష్టపడే ప్రజలు ఇప్పుడు ధనవంతుడికి 900 దోచిపెట్టినా గానీ, ఇప్పుడు సినిమా చూడడానికి పోయే వాళ్ళందరూ కూడా ఫస్ట్ రోజు అందరూ ఎవరంటే పాపం రెయిన్బోలు కష్టపడి సేద తీరుదామని పోతారు. వాళ్ళ దగ్గర దోపిడీ చేయడం అనేది నిజంగా అది చాలా పొరపాటు. దట్ ఈస్ రియలీ. 6 గ్యారెంటీలు వదిలేసి వాడెవడికో సాపలు మోయడం అనేది ఐ థింక్ ఇట్స్, బ్యాగులు మోసేవాడికి సాపలు మోయడం ఏముందిలే, కొత్త ఏం కాదులే. కానీ ఒకనొక కాలంలో ఆయన క్యాష్ క్యారియర్ కదా. అంటే కాట్ ఆన్ రెడ్ హ్యాండెడ్, కెమెరాలో పట్టాడు. ఇదేముంది వేరే వాళ్ళకి బొక్కలు అదే జోబులు కట్ చేయడంలో చిల్లర పనులు అంటారు దీన్నే, చిల్లర రాజకీయాలు అంటారు. ఏది ఏమైనా కానీ ఆ చిల్లర మల్లు సొల్లు, వీరమల్లు, సొల్లు మల్లు, వీర సొల్లు అయిపోయి అది అస్సాం పోయింది అంటున్నారు. మీరు అస్సాం అంటారు, నేను పూనా అంటాను యాక్చువల్ గా. వయా పూనా ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ లో వెళ్ళిపోయింది. ఇంకా మనం దాని గురించి, కాకపోతే బొక్కబడింది మాత్రం ఎట్లా జనసున్నప్పుల పిత్రేసి గాళ్ళు అది మా స్టేట్ లో ఉంటారు అనమాట కొంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్. ఫస్ట్ టైం ప్రజాస్వామ్యంలో నేను ఎన్నో చూశాను. అంటే రాజకీయాలు ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఎవరు రాజకీయాలని సినిమాలకి రాజకీయాలు నిజంగా ఎవరు వాడుకోలే. వాడుకునింది ఫస్ట్ ఆ రామారావు గారు సినిమా సంస్కృతిని తీసుకురాలేదు. రామారావు గారు తన వ్యక్తిత్వాన్ని, తన మాటను తీసుకొచ్చాడు. ఆయనకి అది వదిలేయాలి. ఆయన చూసి చిరంజీవి కొంచెం ఫ్యాన్స్ ని తీసుకొద్దాం అనుకున్నాడు. అంటే దట్ ఈస్ వే. చూడు, రామారావు గారు ఫ్యాన్స్ ని తీసుకురాలే. అప్పుడు గుర్తుపెట్టుకో, రామారావు వాజ్ ఏ లైక్ గాడ్ సే స్టేట్ కి. సో ఆయన ఆ ఉద్దేశంతో రాలేదు. కానీ ఆయన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదరు మెగాస్టార్ ఏమనుకున్నాడంటే ఫ్యాన్స్ ను తీసుకొద్దాము అనుకున్నాడు. కానీ అప్పుడు చేతులు కాల్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. వీడి రెండు చూసిన తర్వాత కూడా వీడు వీడు ఆ రెండు కోవలకు చెందిన వాడు కాదు వీడు. ఎట్లా సినిమాలలో నేను ఇంత సంపాదించలేను, వాడి సినిమాలు ఏం పెద్ద ఆడవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆయనే ఒప్పుకున్నాడు కదా, నేనేం ఆ పెద్ద హీరో లాగా మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాసు, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నలుగురు. వాళ్ళలో నేను కొనగోటి కూడా సరిపోయిన వాడే చెప్పుకున్నాడు వేదిక మీద. మరి నువ్వు విన్నావు, చూసావు అది? చూసా. పెద్ద దర్శకులు కూడా మనకి ఎవరు లేరు, పాన్ ఇండియా స్థాయి లేదు అని చెప్పి. అమ్మో, వాడు వద్దులే, వాడి ఎలివేషన్లు, వాడి వేరియేషన్స్ మనం మాట్లాడుకోవడానికి ఇంకా నీ ఛానల్ చాలదు, నా ఛానల్ చాలదు. అట్లాంటి వ్యక్తి దేనికోసం వచ్చాడు రాజకీయాలకు? ఆయనే చెప్పాడు, నాకు రాజకీయాల్లోకి రావాలని లేదు, నీకు మమ్మల్ని అన్నీ ఏదో చేయడానికి. మళ్ళా నాకు రాజకీయాల్లో ఏదో గెలిచిన తర్వాత నాకు పరిపాలన చేయలేదంటాడు. అంటే ఫస్ట్ లో రాజకీయాలలో తిరుగుతూనే నాకు రాజకీయాలలో రావాలని లేదు, నన్ను సీఎం చేయండి అన్నాడు. సరే, ఒక పదవి డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాకు పరిపాలన చేయలేదంటున్నాడు. మరి ఏం చేసుకుంటాడో మరి నాకు అర్థం కాలే. అంటే ఆడన్నాడు, నేను అన్ని చోట్ల ఉంటాను, నేను నా పేరు పవన్ కదా అన్నాడు. పవన్ అనే బదులు గాలివుడు అని పెట్టుకోవచ్చు కదా ముద్దుగా.